నిలబడి సిల్లరే 50 రోజు 5 కిలోమీటర్లు. అందరికీ శుభోదయం మిత్రులారా. ఈరోజు విషయం ఏంటంటే మన రాష్ట్రంలోకి అయితే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినాయి. అయితే రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు తాకినట్లు భారత వాతావరణ విభాగం అయితే తెలియజేసి, అయితే రానున్న 2-3 రోజుల్లో మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. ఈసారి కొంచెం పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నట్టు కనపడుతూ ఉన్నాయి. కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి మళ్ళా కొన్ని రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా వచ్చేసి పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురము, తర్వాత కడప, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు తర్వాత జిల్లాలో సాధారణంగా కంటే తక్కువ వర్షపాతం కురవచ్చని తెలియజేశారు. అదేవిధంగా మళ్ళీ వచ్చేసి నెల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ, శ్రీకాకుళం, తర్వాత పార్వతీపురం, మన్యము, విజయనగరము, తర్వాత అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ధన్యవాదాలు అందరికీ.